మరో 10 ఏళ్లు మేమే 6 గ్యారంటీలకు కట్టుబడే ఉంటాం. కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కేసీఆరే. సంక్షేమ పథకాల అమలు చంద్రవంచ నుండే శ్రీకారం. కేసీఆర్ కుటుంబంలో 5 పదవులు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఈ ప్రాంత ఆదరణతోటే సీఎం అయ్యాను. మార్చిలోగా అర్హులందరికీ 4 పథకాలు అమలు చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా. 26వ తేదీ రాత్రి నుంచే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి. రైతుకు కాంగ్రెస్కు మధ్య బలమైన అనుబంధం ఉంది. ఇందిరమ్మ ఇల్లు అంటేనే వైఎస్ఆర్ గుర్తొస్తారన్న ముఖ్యమంత్రి. ఒక్క కొడంగల్లోనే 20,000 వరకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని హామీ. నారాయణపేట జిల్లా చంద్రవంచ సభలో ప్రసంగం. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, చెక్కుల పంపిణీ. సంపద సామరస్యం వైపు తెలంగాణ పయనం. రైతులు, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు. బలహీన వర్గాల సంక్షేమానికి 9,200 కోట్లు. దావోస్లో 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారం. జోరీగల్లా ఆ నలుగురు. ఎవరూ నమ్మొద్దు. అర్హులందరికీ పథకాలు, అనర్హులకొస్తే వెంటనే ఆపేస్తాం. మంత్రి పొంగులేటి. రేషన్ కార్డుతో పాటు హెల్త్ కార్డ్. పేదలకు అందుబాటులోకి ఉచిత వైద్యం. మంత్రి తుమ్మల.